అనేక సార్లు మరి దేవుడు ఈ భూమి మీద పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు, ఈ భూమి మీద మనకి కొన్ని ద్వారములు మూయబడినప్పుడు, ఈ భూమి మీద మరి అవే ద్వారంలో అయినా అవ్వచ్చు, మరి అవి నీకొచ్చేటువంటి ఆదాయ ద్వారాలు అవ్వచ్చు, ఆరోగ్య ద్వారాలు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగము, వివాహము, ఏ ద్వారాలు మూసుకుపోయినా మరి మనం ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటామో ఆయన పరలోక ద్వారాలు తెరుస్తాడు. హెవెన్ గివ్స్ మెనీ థింగ్స్. యోహాను సువార్త మొదటి అధ్యాయం 49 చదువుదాం. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకుత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజురపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇక్కడ దేవుడు తన యొక్క దైవత్వమును భూమి మీద చూపిస్తున్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మనము మనుష్య కుమారుడు అంటాం. ఓకే, వి కాల్ హిమ్ సన్ ఆఫ్ మ్యాన్. మనుష్య కుమారుడు అని పిలుస్తూ ఉంటాం అనేకసార్లు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి మనిషిగానే రావాలా. పరలోకములు యెహోవావి, భూమి కూడా ఆయనదే, కానీ ఆయన భూమి నరుల కుమారులకు ఇచ్చాడంట. ఎర్త్ హ్యాస్ గివెన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్. ఒక్కొక్కసారి మానవుడిచ్చి తీసేసుకుంటాడు, మానవుడు మాట తప్పుతాడేమో కానీ దేవుడు మాట తప్పనివాడు. కాబట్టి ఇప్పుడు తర్వాత ఇది నేను మానవుడికి ఇచ్చేసాను అన్నప్పుడు మరి ఆయన మరి ఈ మానవాళి పడిపోయినప్పుడు మరి ఈ భూమి మీదకి వచ్చి మానవాళిని రక్షించాలి అన్నప్పుడు ఆయన ఈ భూమి మీదకి మానవుడిగానే రావాలి కనుక ఆయన కూడా మరి గర్భమున మనిషిగా పుట్టాడు. సో అంటే ప్రతి మనిషికి కొన్ని హద్దులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. చూడండి, నీ డబ్బులు కొన్ని పరిమితులు ఉంటాయి, ఇంతవరకే ఖర్చు పెట్టుకోగలవు. నీ యొక్క బలానికి ఇన్నే పరిమితులు ఉంటాయి, నీ పలుకుబడికి, నీ సామర్థ్యానికి. సో ప్రతిదానికి, సో మందులకు కూడా ఇన్నే. అంటే మానవుడికి పరిధులు ఉన్నాయి. మ్యాన్ ఈజ్ లిమిటెడ్. అందుకే మనకి దేవుడు కావాలి. దట్స్ ద రీజన్ వై వీ నీడ్ గాడ్. మరి యాకోబు కూడా తన ఇంటి నుంచి వెళ్ళిపోయి మరణ భయంతో, ఏసావు చంపేస్తారనే భయంతో మరి తన తల్లిగారి యొక్క సహోదరుడి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు మార్గం మధ్యలో బెతెల్ అనే ఒక చోట ఏం చేస్తాడంటే మరి తల కింద రాయి పెట్టి పడుకుంటాడు. బాధతో అటు తల్లిని, తండ్రిని, సమస్తాన్ని మరి వదిలేయాల్సి వచ్చింది. మరి తల్లి ప్రేమను కొన్ని దశాబ్దాల నాటి ఒక గృహాన్ని విడిచిపెట్టి మరణ భయంతో పారిపోతున్నప్పుడు అక్కడ పడుకున్నప్పుడు ఇంకా నాకు అన్నీ పోయాయి, సమస్తం పోయింది, ఇక నేను ఆశీర్వదింపబడలేను, నన్ను ఆశీర్వదించినా కానీ అయిపోయింది నా పని అనుకుని దుఃఖముతో పడుకున్నప్పుడు అప్పుడు ఒక దర్శనం చూస్తాడు యాకోబు. మరి నిచ్చెన పరలోకానికి వేయబడ్డం, మరి ఆ నిచ్చెన మరి మనుషులు ఎక్కి దిగటం. ఒకసారి అది చూద్దాం. ఆదికాండం 28:11 చూద్దాం. ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఈ భూమి మీద నీకు కొన్ని తలుపులు వేయబడ్డాయి, కొన్ని ద్వారములు వేయబడ్డాయి. ఈ భూమి మీద కొన్ని అసాధ్యమైన వచ్చేసాయి. ఈ భూమి మీద కొన్ని గండాలు వేయబడ్డాయి, మరణ ద్వారములు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే నీవు నన్ను దేవుడిగా కలిగినటువంటి వాడు కాబట్టి, నీ తండ్రి నన్ను నమ్మాడు కాబట్టి, నా మాట విన్నాడు కాబట్టి, నీవు ఈ భూమి మీద ఉండేటువంటి వాటికి మాత్రమే నీవు మరి పరిమితమైన వాడవు కావు. యు ఆర్ నాట్ జస్ట్ లిమిటెడ్ ఫర్ ద థింగ్స్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. మరి ఈ భూమి మీద ఏదైతే మరి దేనికైతే సరిహద్దులు ఉండి నువ్వు దాటలేవు, ఇంతకంటే ఎక్కువ కాలం బతకలేవు, ఇంతకంట నీ ఆదాయం పెరగదు, ఇంతకంట నువ్వేమీ చేయలేవు. మరి చాలామంది సూసైడ్ ఎందుకు చేసుకుంటారు, ఎందుకు బాధపడుతూ ఉంటారు, ఎందుకు చనిపోవాలనుకుంటారు, ఎందుకు కొట్టుకుంటారు అంటే పరిమితి. అందుకే మానవుడు దొంగతనం చేస్తాడు, పొరపాట్లు చేస్తాడు, అబద్ధాడతాడు, తప్పు చేస్తాడు. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వీటి విషయమే బాధపడాల్సిన పని లేదు, నేను ఒక పరలోకానికి ఒక నిచ్చెన వేస్తున్నాను. ఏదైతే ఈ భూమి మీద నువ్వు పొందుకోలేకపోతున్నావో అది పరలోకం నుంచి నేను నీకు ఇస్తాను. లాబాను దగ్గర కూడా అతను ఇబ్బంది పెడుతున్నప్పుడు, యాకోబు ఆశీర్వదించబడకూడదు అని అనేక రీతిగా ఇబ్బంది పెడుతున్నప్పుడు మరి పరలోకం నుంచి దూత వచ్చి, ఇదిగో నువ్వు ఈ చువ్వలు గలవే అవి పెట్టు కర్రల కింద, తర్వాత ఇదిగో చారలు కలిగినవి, మచ్చలు కలిగినటువంటివి ఆ కర్రలు మరి అలా పెట్టు అన్నప్పుడు
పరలోకము నుంచి వచ్చినటువంటి దూత యాకోబుని ఆశీర్వదించింది. మరి ఏ మనిషి అయితే ద్వారాలు మూసేశాడో యాకోబు ఆశీర్వాదానికి అతని జీతాలు మారుస్తున్నాడు. మరి పరలోకము నుంచి నిచ్చెన వేయబడి అతను అన్ని అక్కడి నుంచి పొందుకున్నాడు. అతనికి కావాల్సినటువంటి ఆహారము, సమృద్ధి, స్వస్థత, సమాధానము, సంతోషం అన్నీ పొందుకున్నాడు. అలాగే మరి ఇక్కడ చూస్తే మరి యేసు ప్రభువు వారు మరి నతన్యేలుతో అంటున్నాడు, నేను నీకు ఒక ప్రవచనం చెప్పాను, మరి నువ్వు ఎక్కడున్నావో చెప్పాను. అయితే నీవు రానున్న రోజుల్లో పరలోకానికి నిచ్చెన వేయబడి దూతలు పైకి కిందకి మరి మనిషి కుమార్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండడం చూస్తాం. లెట్స్ రీడ్ జాన్ 1:51. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అంటే ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా చెప్తున్నారు, నేను మనుష్య కుమారుణ్ణే కరెక్టే, మరియ కుమారుణ్ణే కరెక్టే, కానీ నేను ఈ లోక వాటికే పరిమితమైన వాడిని కాదు. ఈ లోక ద్వారాలు మూసుకుపోతే మరి పరలోక ద్వారాలు తెరిచి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. సో నేను ఈ ఆశీర్వాదాన్ని చూపించడానికి వస్తున్నాను, తర్వాత ఈ ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వడానికి వస్తున్నాను. అందుకే మనం చూస్తాం గలతీల్లో 3:13-14 మరి ఆయన సిలువ మీద మరణించి అబ్రహాం ఆశీర్వాదం ఇవ్వడానికి మనకు వచ్చాడంట. మరి అక్కడ యాకోబుకి మరి ఆ దుస్థితిలో నిచ్చెన వేయబడ్డాదంటే, నీవు ఈ చీకటిలో, ఈ రాత్రి, ఈ బంధకాల్లో నీకు ఉండాల్సిన అవసరం లేదు. నేను పరలోక ద్వారాలు వేసి నేను ఆశీర్వదిస్తా, తూర్పుకి పడమరకి అన్ని రకాల ఆశీర్వదిస్తా, ఇది ఈ యొక్క ప్రదేశాన్ని నిన్ను నీ పిల్లలకి ఇస్తా అని చెప్తున్నాడు. అంటే జీసస్ కేమ్ టు మేక్ అస్ అన్లిమిటెడ్. సో వాట్ ద డోర్స్ ఆర్ షట్టింగ్ అస్ డౌన్, వాట్ ఈస్ స్కేరింగ్ యూ డోంట్ నీడ్ టు బి స్కేర్. మరి భూమి మీద జీవం తక్కువైపోయిందా, నేను నీకు అక్కడి నుంచి జీవాన్ని ఇస్తాను. ఐ విల్ గివ్ యూ మోర్ లైఫ్. మరి భూమి మీద ఈ మందుకు స్వస్థత లేదా, అక్కడి నుంచి నేను నిన్ను కాపాడుతాను. నీకు ఎంతకంటే ఆహారం దొరకట్లేదా, అక్కడి నుంచి నేను నీకు ఆహారం ఇస్తాను. మరి వీళ్ళు గెంటేశారా, ఈ ద్వారాలు వేయబడ్డాయా, ఈ ద్వారాలు వేయబడ్డాయా, వీళ్ళందరూ ఇలా చేద్దాం అనుకున్నారా, నేను పరలోకం నుంచి నిన్ను కాపాడుతాను. సో గాడ్ ఈస్ టెల్లింగ్ us, ఇదిగో నేను మనిషి కుమారుణ్ణే, కానీ నా మీద ఒక నిచ్చెన వేయబడ్డది. నన్ను నమ్మిన వారు, నన్ను వెంబడించిన వారికి నేను ఈ ఆశీర్వాదాన్ని ఇస్తాను. మరి నేను ఆశీర్వదించిన రీతిగా మీరు ఆశీర్వదించబడవచ్చు. సో గాడ్ ఈజ్ నౌ టెల్లింగ్ పీపుల్, లుక్, I am here, the connection to heaven. I am the ladder to heaven. ఎలాగా మరి అందుకే వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు, అదేంటిది ఆయన తుఫాన్ ఆపేశాడు, అందరిని ఇబ్బంది పెడుతున్న ఇది ఆయన ఇబ్బంది పెట్టలేదు. వై ఈజ్ ఇట్ డిఫరెంట్? సో హీ హాస్ గేట్స్ ఆఫ్ హెవెన్. మరి ఈయన ఎందుకు ఇబ్బంది పెట్టట్లేదు? ఆయన మీద ఒక నిచ్చెన ఉంది, మరి దూతలు వెళ్ళి వస్తున్నాయి. మరి భూమి మీద ఏదైతే పరిమితిగా ఉందో, ఏది చంపేస్తుందో, ఏది భయపెడుతుందో, ఏది ఇబ్బంది పెడుతుందో, ఏది లేదో అది అక్కడి నుంచి మరి పొందుకుంటున్నారు. సో దేర్ ఆర్ ఏంజల్స్, మరి దూతలు ఇవ్వబడ్డాయి. రక్షణ నేను స్వాస్థం పొందిన వానికి ఈ దూతలు వచ్చి మరి సహాయం చేస్తాయంట. మరి ఈరోజు నాకు తెలుసు విశ్వాసులు అందరి పట్ల మరి మీరు చాలామంది భయంలో ఉన్న, వేదనలో ఉన్న, నష్టంలో ఉన్న, కష్టాల్లో ఉన్న, మరి ఈ దూతలు మీకున్నాయి, అవి మీకు కనపట్లేదు. అందుకే ఈ వాక్యము మన మనస్సును నూతనపరిచి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. అరే మనకు దూతలు ఉన్నాయా, యేసు ప్రభువుని నమ్మిన వారికి. మరి రక్షణ అనేది, మరి రక్షణ అంటే మరి నీకు ఆ రక్షణ అనే పేరే అది, మరి నిన్ను కాపాడుట. యేసు ప్రభువు అంటే ఐ యామ్ ద సాల్వేషన్. మనం అందరూ అంటాం, మరి యేసు ప్రభువుని పొందుకున్నారా అని అందరూ చాలామంది అనరు. కొంతమంది యేసు నమ్ముకుని అంటారు, కొంతమంది రక్షింపబడ్డారా అంటారు. అంటే నీకు ప్రొటెక్షన్ ఉందా? ఆర్ యూ ప్రొటెక్టెడ్? ఈ భూమి మీద నువ్వు ఆర్ యూ ప్రొటెక్టెడ్? వెన్ యు ఆర్ లిమిటెడ్, ఆర్ యూ ప్రొటెక్టెడ్? యు సీ దట్ నౌ. అయితే ఇక్కడ ఆయన నతానియేలు చెప్తున్నాడు, సో ఏ ఆశీర్వాదం అయితే నేను అబ్రహాం పిల్లలకి ఈ భూమి మీద మరి వాళ్ళు పరిమితి కాక మరి ఫరో వాళ్ళని ఒక చోట ఉంచేసి మీరు బానిసలుగాలే ఉన్నప్పుడు మరి దేవుడు మళ్ళా నిచ్చెన వేసి మరి ఆ కొండ మీద మరి మోషే కనెక్షన్ ఇచ్చి వారిని విడిపేస్తాడు అద్భుతాలు చేసి. సో యు సీ దట్ నౌ. సో ఎవ్రీబడి హాజ్ ఎ ల్యాడర్ నౌ. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మీరు ఏదో ఒక మాటలు వింటలేదు, నీ మీద ఒక నిచ్చెన వేయబడ్డది, దూతలు ఉన్నాయి. మరి అనేకులకు ఏదైతే లేదో అది నీకు దేవుడు ఇస్తున్నాడు. యూనో ఏ రీతిగా ఈ ద్వారాలు మనము తెరుచుకోవచ్చు. హౌ కెన్ యూ లివ్ అండర్ ది ఓపెన్ హెవెన్? ఓకే, హౌ? మరి అనేక సార్లు ఈ భూమి మీద మనకి ద్వారాలు మూసివేయబడతాయి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 18 నుంచి చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 5. Let's read from verse 18. అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలబడి. ఇక్కడ వీరికి సువార్త ప్రకటించకుండా ఈ భూమి మీద ద్వారాలు వేసేయబడ్డాయి. కానీ యేసుప్రభువు వారు చెప్తున్నారు, రానున్న రోజుల్లో మీరు మనుష్య కుమారుని మీద నిచ్చెన వేయబడి పరలోకానికి వేయబడి దూతలు వెళ్ళి వచ్చుట మీరు చూస్తారు. మరి వీళ్ళు బంధింపబడిన మరి దూతలు పరలోకం నుంచి వచ్చి మరి వీళ్ళు విడిపించేశాయి. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. చూసారా? అంటే ఆ దేవాలయంలో ఉండి మరి ఆ జీవము గల మాటలకి మరి ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉంటారో
వాళ్ళకి పరలోకం నుంచి నిచ్చెన వేయబడి వారు విడిపింపబడ్డారు. అపోస్తల కార్యములు 12:7-10 వరకు చదువుకుందాం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అప్పుడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక తనకు దర్శనము కలిగెనని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. సరే, ఎలాగా మరి ద్వారములు వేయబడ్డాయో, మరి సంకెళ్ళు వేయబడ్డాయో, మరి మనకి ఏదైతే మనల్ని బంధిస్తుందో, మరణ భయమా, ప్రాణ భయమా, లేక డబ్బులా, మరి పరిమితమైన ఐశ్వర్యమా, అనారోగ్యమా, ప్రేమ, ద్వేషమా, దుఃఖమా, వెలివేయబడుట, తిరస్కారమా, మనస్తాపన, నిరుద్యోగమా, మరి బిడ్డలేనితనమా, వాట్ ఆర్ యు బీయింగ్ బౌండెడ్? ఏది నీకు సంకెళ్ళు వేసేసింది, ఏది నిన్ను బంధించింది? మరి ఆ పరలోకం మీద నిచ్చెన వేయబడ్డది కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న వారు మరి ఆ దూతలు వచ్చి మరి వారిని విడిపించి పూర్తిగా ద్వారాలు, సంకెళ్ళు తెరిచి, మరి ఆ చెరసాల ద్వారాలన్నీ తెరిచి పూర్తిగా బయటికి వెళ్ళే వరకు మొదటి గవినే రెండవ గవినే అన్నీ తెరిచి మళ్ళా విడిపించింది. నేను ఐమ్ టెల్లింగ్ యు టుడే, ఈరోజు ఈ వాక్యం వింటే మనందరం ఎంత ఆశీర్వదించబడిన వారు అంటే, మరి యేసు ప్రభువు వారు మనం ఒకవేళ భయపడుతున్నా, బాధపడుతున్నా, అనేక భయాలు మరి మిమ్మల్ని ఆందోళన చెందుతున్నా మీకు తెలీదు, మీ మీద నిచ్చెన ఉంది. మరి దేవుడు ఆ ద్వారాలు మీరు చూస్తే, మరి గతంలో 10, 20, 30 సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని నమ్ముకుంటున్న వారు ఎన్ని ద్వారాలు దేవుడు తెరిచాడు, ఎన్నిసార్లు దేవుడు ఆశీర్వదించాడు. ఇది జరగదు, ఇది జరుగుతుంది, ఇది అయిపోతాం అనుకున్నప్పుడు దేవుడు అందులోంచి ఒక ద్వారం తెరిచాడు. అనేక అద్భుతాలు చేశాడు, అనేక ద్వారాలని తెరిచాడు. మరి అనేక మంది ఆ ద్వారాలు తెరవబడక వారు విడిపోయారు. అనేక ద్వారాలు తెరవబడక మరి చాలా పోగొట్టుకున్నారు. చాలామంది చనిపోయారు. మరి చాలామంది స్వస్థపడలే, చాలామంది ఆశీర్వదించబడలే, చాలామంది బంధింపబడ్డారు, చాలామంది ఇంకా బంధకాల్లోనే జీవిస్తున్నారు. కానీ ఆయన కృప ద్వారా మనకి ఇచ్చినటువంటి ఈ నిచ్చెన మనల్ని ఎలా విడిపిస్తుందో, ఏ రీతిగా అపోస్తలుని విడిపిస్తుందో చూస్తున్నాం. సో దేవుని వాక్యాన్ని హత్తుకున్నవారు, దేవుని వాక్యాన్ని మరి ప్రేమిస్తున్న వారికి ఏ రీతిగా ఈ దూత వచ్చి మరి ఈ నిచ్చెన వేసి మరి మనల్ని ఆశీర్వదిస్తుందో మనం చూస్తున్నాం. సో ద గేట్స్ ఆఫ్ హెవెన్. సో బిలీవర్, ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో నీకుంది, యూ హ్యావ్ ఎ లాడర్ ఆన్ యువర్ హెడ్. నీకొక లాడర్ ఉంది. నీవు ఏదైతే ఈ భూమి మీద నాకు ఆగిపోయింది, రావట్లేదు అని చింతిస్తున్నావో దేవుడు దాన్ని అక్కడి నుంచి నీకు ఇస్తాడు. సో యూఆర్ నాట్ లిమిటెడ్. దేవుడు కావాలని ఇక్కడ కొన్ని పరిమితులు పెట్టాడు. వైద్యానికి, మరి నీ డబ్బుకి, నీకు, నీ దేహానికి, నీ సంబంధాలకి, మరి అన్ని పరిమితులు పెట్టాడు. ఎప్పుడైతే మరి ఆ పరిమితులు అటు ఇటు అవుతూ ఉంటాయో మనం యుద్ధం చేయడం మొదలు పెడతాం, అవతలని మరి హింసించడం మొదలు పెడతాం, లేకపోతే మనం హింసించుకుని మనమన్నా చచ్చిపోతాం, లేకపోతే మనస్తాపకు గురి అవుతాం, రోగాల పాలవుతాం, రకరకాలుగా బాధలు పడుతూ ఉంటాం. కానీ దేవుడు అన్నిటి నుంచి విడిపించి మరి ఆ పరలోకం నుంచి క్షమాపణించి, స్వస్థతనిచ్చి, సమృద్ధినిచ్చి మనం నడిపిస్తూ ఉంటాడు. ఓకే, మరి ఈ ద్వారాలు ఏ రీతిగా ఇక్కడ చూస్తే, మరి మొదటగా యేసు ప్రభు వారిని నమ్ముట ద్వారా మనకి ఆశీర్వాదం వస్తాయి. సో ఫెయిత్ ఓపెన్స్ ద డోర్స్ ఆఫ్ హెవెన్. ఎలాగ ఈ ద్వారాలు మనము తెరిచే ఉంచుకోవచ్చు? ఎప్పుడూ కూడా యేసు ప్రభు వారి యొక్క విశ్వాసంలో నిలకడగా ఉండడం. ఎలా విశ్వాసం నిలకడగా ఉంటాం? ఆయన వాక్యాన్ని ప్రతిరోజు మనము చదువుతూ ఉండాలా, మరి ప్రతి ఆదివారము మరి సేవకులు బోధించినప్పుడు వింటూ ఉండాలా, మిగిలిన రోజులు నువ్వు చదువుతూ ఉండాలి, మిగిలిన రోజులు కూడా మరి నువ్వు సేవకుల బోధలు వినొచ్చు. సో విశ్వాసము ఉండటం వల్ల నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నంత కాలము ఈ నిచ్చెన వేయబడే ఉంటుంది. నీకు సహాయము ఈ భూమి మీద ఎక్కడెక్కడైతే ద్వారాలు మూయబడ్డాయో నీకు అక్కడి నుంచి సాయం అందిస్తూ ఉంటుంది. బంధింపబడ్డాయో, ఎక్కడెక్కడ చనిపోతాం అనుకున్నా, ఎక్కడెక్కడ నా పని అయిపోయింది, నేను బలహీనుడిని అయిపోయాను, ఇక నా జీవితంలో ముందుకెళ్ళలేను, నాకు పెళ్ళి అవ్వదు, పిల్లలు పుట్టరు, ఉద్యోగం రాదు, నేను ఇల్లు కట్టుకోలేను, నేను ఈ గండం నుంచి బయటికి రాలేను, ఇప్పుడు అసలే మొత్తం అంతా ఇలా ఉంది అని వాటన్నిటి నుంచి మరి గట్టెక్కిస్తాను. మొదటిది విశ్వాసము. ఫెయిత్ కీప్స్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ ఓపెన్. ఫెయిత్, ద మినిస్ట్రీ, సర్వింగ్ గాడ్. నీవు దేవుని యొక్క పరిచర్లో ఉన్నప్పుడు కూడా మరి ఇదిగో పరలోకపు గవినికి మరి నిచ్చెన వేసి నీకు సాయం చేస్తూ ఉంటుంది. లెట్స్ గో టు రెవల్యూషన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం.
మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. చూసారా, అంటే దేవుని వాక్యాన్ని ఒక్కొక్కసారి నమ్మినందుకు మరి ఆ దేవుని యొక్క మరి సాక్ష్యం కొరకు అతన్నంట పాత్మోస్ అనే దీవిలో బంధించేశారంట. దే హ్యావ్ బౌండ్ హిమ్. నువ్వు ఇలా బోధిస్తున్నావా, ఇలా సంఘాలు పెడుతున్నావా, అనేకుల్ని మరి యేసుప్రభు తిప్పుతున్నావా అని అతను ఒక పాత్మోస్ అనే దీవిలో మరి బంధించేశారంట. మరి అక్కడ బంధించినప్పుడు మరి ఏమైంది చూద్దాం ఒకసారి. అదే ప్రకటన 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. చూసారా, మరి ఈ భూమి మీద మరి అతన్ని బంధించేసి ఇక నువ్వు సువార్త ప్రకటించలేవని ద్వారాలు దీవి అది దాటి వెళ్ళలేవు. చుట్టూ నీరు ఉంటుంది, సైనికులు ఉంటారు. అందులోంచి పారిపోవడం, ఒకవేళ పారిపోయినా కానీ ఆ దీవిలో దొరికిపోవాలా. ఓకే, ఒక ఓడ నీ కోసం వేచి ఉండి నిన్ను తీసుకెళ్ళిపోవాలి, అంతగా వెళ్ళడం కష్టం. అలాగే ఇక్కడ యోహాన్ని కూడా ఒక దీవిలో పెట్టేశారంట. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, బంధింపడతావని. అప్పుడు దేవుడు మరి పరలోకమందు ఒక తలుపు తెరవబడ్డదండి. నువ్వు సువార్త ప్రకటించలేవు, ఇక నువ్వు సువార్త ప్రకటించ అయిపోయింది నీ పని, పరిమితి అన్నప్పుడు. అక్కడేమో దేవుడు చెరసాల తలుపులు తెరిచాడు. ఇక్కడేమో మరి పరలోకమందు ఒక తలుపు తెరవబడి మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదననెను. ఇదిగో, నీ పరిచర్యను ఆపాల్సిన పని లేదు. నీ పని ఆగిపోలేదు. నీ సంసారము, నీ ఆరోగ్యము, నీ ఐశ్వర్యము, నీ జీవితము, నీ కెరియర్, నీ పొజిషన్ ఆగిపోదు. యూ విల్ నాట్ బీ స్టాప్. అరే నాకు డైవర్స్ అయిపోతుందా, నాకు ఇంక పిల్లలు పుట్టరా, నాకు ఆరోగ్యము ఇంకా బాగుపడదా, ఈ రోగం నుంచి నేను స్వస్థపడనా, నాకు ఇంకా డబ్బు రాదా, నేను ఇంకా ఇల్లు కొనుక్కోలేనా, నేను ఆశీర్వదించబడినా, మరి ఈ బయట జరుగుతున్నటువంటి మరణగండములు నేను గట్టెక్కగలనా, లేదా నేను బంధింపడిపోయానా, నా పని కూడా అయిపోతుందా వీరిలో ఒకలాగా అనుకున్నప్పుడు దేవుడు పరలోకపు ద్వారం తెరిచి, ఇదిగో నీవు బంధింపడలేవు యోహానా, ఇదిగో ఇప్పుడు జరగవలసిన వాటిని నేను నీకు బోధిస్తున్నాను. ఐఎమ్ కంటిన్యూయింగ్ యూ ఈవెన్ ఇన్ ద ఐల్ ఆఫ్ పాట్మోస్. నీవు బంధింపబడినా నేను నిన్ను కొనసాగిస్తున్నాను నీ పరిచర్యను. సో ఈరోజు నువ్వు దేని చేత ఆపబడ్డావు? వాట్ ఈజ్ స్టాపింగ్ యూ టుడే? ఈ వాక్యం వింటూ మీరందరినీ దేవుడు కంటిన్యూ చేస్తున్నాడు. ఎక్కడెక్కడ మీరు ఆగిపోయారో, ఎక్కడెక్కడ మీకు ద్వారాలు వేయబడ్డాయో, ఏ ఏ విషయముల్లో కొంతమంది నేను ఈ పాప బంధకాల నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ బానిసత్వం నుంచి బయటకు రాలేకపోతున్నాను, ఈ త్రాగుడనే దురలవాటు నుంచి, ఈ చెడు వ్యసనాల నుంచి, ఈ చెడు బుద్ధుల నుంచి, ఇవి పితరుల నుంచి వస్తున్నాయి నాకు ఈ బలహీనతలు, ఈ బలహీనతల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. పరలోకం నుంచి బలం వచ్చి మరి నీ కళ్ళమును శుభ్రంగా చేసి నీతిమంతుడిగా పరిశుద్ధంగా కూడా చేస్తుంది. అరే నేను నోరు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నా, నా తలంపులు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నా, ఇది చేయాలనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను. మరి పౌలు కూడా అలాగే అన్నాడు, నేను పిల్లవానిగా ఉన్నాను, ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ నేను చేయలేకపోయా. చూడండి, పిల్లలు నేను చదువుతా, ఇక్కడికి వస్తానంటారు రారు, ఇది చేస్తానంటారు చేయరు. అది పిల్లవాళ్ళు, మరి అది ఉంటుంది శరీరంలో. తర్వాత పౌలు అంటాడు, నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, ఇప్పుడు నేను ఎక్కువ మరి దేవుని కృప ద్వారా అపోస్తుల కంటే ఎక్కువ పరిచర్య చేశాను, వారికంటే బాగా ప్రార్థించాను, నా శరీరాన్ని నేను నలగొట్టుకున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఆ కిరీటము కొరకు జీవ కిరీటం పొందుకున్నాను, ఇప్పుడు నేను జీవకిరీటం పొందుకొని ముందుకెళ్ళిపోతున్నానని పౌలు వాటిలన్నిటిని మరి పరలోకముతో మరి పౌలు కనెక్ట్. ఒక్కొక్కసారి అయితే పౌలహంగా మూడో ఆకాశానికి మరి కనెక్షనే కాదు, నేనే ఎక్కిపోయాను అంటాడు. చూసారా, ఈ వాజ్ సో మచ్ కనెక్టెడ్ దట్ హీ వెంట్ టు థర్డ్ హెవెన్. సో ఈ భూమి మీద ఏదే నాకు జరగదు అనుకుంటున్నావో, దేవుడు పరలోకం నుంచి ఒక ద్వారము తెచ్చి నేను జరిగిస్తాడు. మరి ఇక్కడ యోహాను పరిచర్యను ఆపేయలే, మరి ఒక ద్వారము తెరిచి ఇదిగో రాబో సంగతులు చెప్తున్నానని చెప్పి అతను పరిచర్యను కొనసాగించాడు. యూనో, నీవు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వాడవైతే, నీ విశ్వాసాన్ని మరి కాపాడుకునే వాడవైతే, ఆ ద్వారములు ఏ భూమి మీద ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆ ద్వారములు నీకు ఎప్పుడు మరి తెరవబడే ఉంటాయి. మూడవది, లెట్ us see యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. 46:12. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మమును తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించున్నట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను. మరి ఒకవేళ నీకు పని లేకపోయినా, ఇబ్బంది అవుతున్నా, దేవుడైతే కొత్త ద్వారాలు తెరిచి నిన్ను పోషిస్తాడు. సింహపు పిల్లలు లేమిగలవై మరి ఆకలి కొన్నేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ కొదువు ఉండదు, వారికి ఏ లోటు ఉండదు. నువ్వు ఆశీర్వదించబడి నువ్వు అనేకులకి ఇంకా ఆశీర్వాదంగా మారుతావు. యూ విల్ బి అ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్, యూ విల్ బి హెల్పింగ్ మెనీ పీపుల్. ఈ భూమి మీద నీకు ఆ కంపెనీ ఇవ్వచ్చు, కొంతమంది అంటారు బ్రదర్ నా ఉద్యోగం పోయింది, అలాంటి వారికి దేవుడు
2 రెట్లు ఇంకో రీతిగా సహాయం, ఇంకో రీతిగా. యూ విల్ నెవర్ బీ స్టాప్డ్ వెన్ యూ ఆర్ అండర్ ద డోర్స్ ఆఫ్ హెవెన్. మలాకి 3:10 చూద్దాం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, "ఇదిగో ప్రభువా, నాకు ఇక్కడ ఇది కావాలా, ఇదిగో ఎన్ని ఈ ద్వారాలు మూసివేయబడ్డాయి నాకు. ఇదిగో ఇప్పుడు మార్కెట్లో అందరికీ ఉద్యోగాలు పోతున్నాయి, అందరికీ వ్యాపారాలు మరి ఇలాగవుతున్నాయి, ఇలా నష్టపోయింది, ఈ కాంట్రాక్ట్ పోయింది." మరి అవన్నీ కూడా ఏం చెప్తాయంటే, ఇదిగో అప్పుడు నువ్వు శోధించాలంట. అయ్యా నాకు ఎలా పోతుంది, ఇది అందరికి ఇలాగైపోయింది, ఇలాగ నాకు అవడానికి లేదు. మరి ఇలాంటి సమయంలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, మరి నేను ఆకాశ వాక్యంలను విప్పి నేను ఆ ఏది నీకు ఆగకుండా నేను చూసుకుంటాను అంటున్నాడు. నీకు నీ పిల్లలకి. ఐ విల్ నాట్ లెట్ ఎనీథింగ్ స్టాప్ యూ. ఈ భూమి మీద ఏది నిన్ను ఆపినా పరలోక ద్వారము నేను తెరిచి నేను ఎప్పుడు ఇస్తానే ఉంటాను అంటున్నాడు. You see that now? 3:11 చూద్దాం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఆ పురుగు నేను గద్దిస్తా. కష్టకాలంలో మరి కరువు కాలంలో కూడా ఐ కీప్ ఓపెనింగ్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ ఆన్ యూ ఈవెన్ ఇన్ ఫెమైన్. ఈ కరువులో కూడా నేను ద్వారాలు తెరిచే ఉంచుతాను, నేను ఇంకా ఎక్కువిస్తాను అంటున్నాడు. ఐ కెన్ ఈవెన్ గివ్ యూ మోర్. మరి ప్రజలు దాన్ని కోల్పోతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, అందుకే అన్నిటికంటే ఆ గొప్పది ఏంటంటే, నువ్వు మనుషులకు ఇవ్వచ్చు, ఆహారం పెడతావు, కరెక్టే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని పరిచయం చేయడం, స్వార్థ ప్రకటించడం. వారికి విశ్వాసం చెప్పినప్పుడు వారంతటి వారు ఎదిగి, వారు కూడా ఎదిగే ద్వారము మరి తెరవబడి, వారు సాయం పొంది వారు అనేకులకు సాయంగా మారుతారు. అందుకే బీదలకు స్వార్థ ప్రకటించండి అని ఉంది. వారికి స్వార్థ ప్రకటించినప్పుడు వారు మరి పరలోక ద్వారము తెరవబడి ఆశీర్వాదంగా వారు మారుతారంట. లెట్ us read verse 12. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సరే, అప్పుడు అన్యజనులు చూసి ఇదేంటిది, ఈ కరువు కాలంలో మనకి ద్వారాలు వేయబడ్డాయి, మరి వాళ్ళకి ద్వారాలు తెరవబడ్డాయింది, వాళ్ళు మనలో అనుభవించట్లేదేంటి, మన కష్టాలు ఈ కరువులో, మరి ఈ వేదన, ఈ కరువు, ఈ మరణగండము, ఇందులో వాళ్ళు ఎలాగా కాపాడబడుతున్నారు, వాళ్ళకి ఎలాగా ఏ లోటు లేకుండా జీవిస్తున్నారని చెప్పి వాళ్ళు మన మీద ఈ యొక్క తెరవబడినటువంటి ద్వారాన్ని చూసి దేవుని మహింపరుస్తారంట. మీరు ధన్యులు అంటారంట. యెహోవాను దేవుడు కాగల జనులు ధన్యులు అంటారంట. మీరు ధన్యులు బికాస్ ఆఫ్ యువర్ గాడ్. యు ఆర్ నాట్ లిమిటెడ్ టు దిస్. అదే చెప్తున్నా నతానియేలుతో, నీకు ఇదే కాదు ఇంకా చూపిస్తున్నాను. ఈ భూమి మీద ఏ పరిమితిని నాపకుండా దూతలు ఎలా వెళ్ళి అపరిమితమైన జీవితం జీవించేటట్టు చేస్తాయో నేను చూపిస్తా అని నతానియేలు చెప్తున్నాడు. మరి పేతురుని ఎలా విడిపించాయో మనం చూసాం. మరి అదే కాకుండా మరి పౌలు విడిపించడం కూడా చూసాం. పునాదులతో సహా బయటికి రావడం. ఎప్పుడైతే అబ్రహాము ఆ బిడ్డనివ్వడానికి ఆరంభిస్తాడో అప్పుడు అంటాడు, ఇప్పుడు నాకు తెలుసు నువ్వు నాకు భయపడుతున్నావని. ఇప్పుడా నాకు తెలీదా ప్రభు, ముందే తెలుసు, కానీ దేవుడు దాన్ని పరీక్షిస్తున్నాడు. ఐ నో యూ, so you will walk under gates of heaven. Man, God is going to open doors which will never be locked again. ఎవరెవరు ద్వారాలు అయితే వేయబడ్డాయో ఇక ఎన్నడూ ఆ ద్వారాలు వేయకుండా దేవుడు శాశ్వతముగా నీకు నీ పిల్లలకి ద్వారాలు తెరచును గాక. నజరేయుడైన యేసయ్య ఎవరెవరు ద్వారాలు అయితే మూయవేయబడ్డాయో నాయన, ఇదిగో ఆ ద్వారాలు ఇక ఎన్నడూ మూయబడకుండా నీవు తెరవమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో ఎవరెవరైతే నేను ఇంక దేవుడు నమ్ముకున్నా ఏం జరిగింది అనుకుంటున్నావో, ఇదిగో ప్రభావ ద్వారాలు తెరిచే ఉంచావు. నీవు కొత్త ద్వారాలు అనేకులకు తెరుస్తున్నావు. నీవు చాలా మందికి మరణమనే ద్వారాలు, భయం అనే ద్వారాలు, పిరికితనం అనే ద్వారాలు, దరిద్రమనే ద్వారాలు ఈ కాలంలో మూసివేస్తున్నావు నాన్న. యు ఆర్ క్లోజింగ్ మెనీ డోర్స్ ఓ లార్డ్. మరి సంఘానికి కేవలము మరి నువ్వు పరలోక ద్వారాలు, ఆశీర్వాద ద్వారాలు తెరవడమే కాదు, పితరుల శాపాలు, ఆదాము కాలము నుంచి ఉండేటువంటి శాపాల ద్వారాలు నువ్వు మూసివేస్తున్నావు నాయన. చాలా మందికి ఉండే మరి చెడు తలంపులు, మరి త్రాగుడు అనేటువంటి మరి సైతాను ద్వారము, మరి పాపం అనేటువంటి ద్వారం అనేకుల్లో నువ్వు మూసివేస్తున్నావు. నూతనమైన ద్వారాలు, పరిశుద్ధత అనే ద్వారం తెరుస్తున్నావు. ఎప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి, ఎప్పుడు విశ్వాసంతో ఉండడానికి, ఎప్పుడు ఆస్వాదించబడడానికి, ఎప్పుడు సమృద్ధిగా ఉండడానికి అనేక ద్వారములు తెరిచి వారిని ఆశీర్వదించమని నా జరుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.